హాయ్, వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్. నేను మీ రాజేష్ రాజీ. ప్లేస్ ఎక్కడని చూస్తున్నారా అండి? అదేనండి మన అరకు వ్యాలీ. సో అరకు వ్యాలీ అనేది చూడదగ్గ ప్లేస్ అండి. లైఫ్లో ఒక్కసారైనా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. మంచి టూరిస్ట్ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. మేమంతా ఘాట్ రోడ్ని ఎంజాయ్ చేస్తూ వచ్చామండి, అందుకని మీకు ట్రైన్ జర్నీ అనేది ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్గా మనకి ఇక్కడ కటికాకి దగ్గరికి వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే కటిక, మన బుర్రా కేవ్స్ కాబట్టి స్ట్రైట్గా వెళ్తాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ఈ సీనరీస్, చెట్లు, గిరిజనులు కూడా ఉన్నారండి చాలామంది మనం వెళ్ళే దారిలోనే. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే బుర్రా కేవ్స్ అనేది చాలా దగ్గరగా ఉన్నామండి. చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఇప్పుడెప్పుడా అని. ఫైనల్గా బుర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసామండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. టోటల్గా బుర్రా కేవ్స్ కూడా మీకు లోపటంతా ఇన్సైడ్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో ఇదేనండి ఎంట్రన్స్ మనకి. సో ఇలా వెళ్ళాలి, ఒక 3 ఫోటోలు దిగేసి వెళ్దాం. ఈ బుర్రా కేవ్స్ దగ్గర చాలా మూవీస్ కూడా జరిగినాయండి. చిరంజీవి గారు నటించిన మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ ప్లేస్లోనే మనకి టూరిస్ట్గా ఉంటారండి చిరంజీవి గారు. సో ఈ బుర్రా కేవ్స్ అనేది చాలా డీటెయిల్గా చూపిస్తారు, ఆ మూవీలో కూడా చూడొచ్చు మీరు. సో శ్రీదేవి గారు కూడా మనకి ఈ ప్లేస్లోనే మనం చూస్తామండి. సో ఈ ప్లేస్లోనే చిరంజీవి గారు ఇక్కడ మీట్ అవుతారు. సో అదిగోనండి ఎంట్రన్స్, మనం అక్కడ నుంచి వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఈ రాళ్ళకండి లైటింగ్ ఎఫెక్ట్ వల్ల చాలా చాలా అద్భుతంగా కనబడుతుంది. ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి నాగార్జున గారు నటించిన మూవీ శివ మూవీ అండి. దాంట్లో ఆనందో బ్రహ్మ సాంగ్ ఉంటుందండి. సో ఈ ప్లేస్లోనే షూట్ చేశారు. నరేష్ గారి మూవీ అండి జంబలక్కడి బొమ్మ. సో మీరు చూస్తే ఆ మూవీలో కూడా సో ఇక్కడే షూటింగ్ చేశారు. వండర్ఫుల్ ప్లేస్ అండి అసలు బుర్రా కేవ్స్. ఇన్సైడ్ వ్యూ అయితే ఆ రాళ్ళకి ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఏనండి హైలైట్. సో మనకి మార్నింగ్ అండి ఇది 10 నుంచి 1 వరకు ఉంటుందండి. 1 to 2 వరకు లంచ్ అవర్. సో మళ్ళీ 2 నుంచి 5 వరకు ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కాకుండా మార్నింగే ప్లాన్ చేసుకోండి బుర్రా కేవ్స్ అనేది. సో మేమైతే 10కే రీచ్ అయిపోయామండి. సో కిరండల్ ఎక్స్ప్రెస్ అనేది అప్రాక్స్గా 10:30, 11 ఆ టైంలో రీచ్ అయిపోతుంది అనుకుంటా. సో మేమేంటంటే ముందుగానే రీచ్ అయ్యాం కాబట్టి క్రౌడ్ కూడా తక్కువగా ఉంది. సో మేము ఫొటోస్ దిగడానికి కానీ వీడియో షూట్ చేయడానికి అన్నీ మాకు ఇబ్బంది లేకుండా ఉంది. సో టికెట్ ప్రైజెస్ వచ్చేప్పటికండి అడల్ట్స్కి అయితే 70, చిల్డ్రన్స్కి అయితే 50 ఉంటుందండి.
సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఎంతమంది వస్తారు. సో మార్నింగ్ అండి మీకు అరకు విశాఖపట్నం నుంచి కిరండల్ ఎక్స్ప్రెస్ అనేది మార్నింగ్ 6:45కి మీకు స్టార్ట్ అవుతుందండి. సో అరకు దగ్గరకు వచ్చేపాటికి అప్రాక్సిమేట్ 11:30 ఆ టైంలో రీచ్ అయిపోతుంది. సో మీరు విస్టాడోమ్కి మ్యాక్సిమం బుక్ చేసుకోండి, ఎందుకంటే మనకి ట్రాన్స్పరెంట్తో ఉంటుందండి విస్టాడోము. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. సో అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సో మేమేంటంటే ఘాట్ రోడ్ని కార్లో వచ్చామండి. సో ఈ అరకు వ్యాలీ అండి 1807లో బ్రిటిష్ విలియమ్స్ కింగ్ అనే ఒక సైంటిస్ట్ అండి ఆయన కనిపెట్టారు ఇది. సో ఈ రైలు మార్గం అనేది ఏర్పడుతున్న టైంలో ఆయన ఫైండ్ అవుట్ చేశారు ఇది. చాలా మంచి ప్లేస్ అండి, తప్పకుండా రండి. అక్టోబర్ నుంచి మనకి ఫెబ్ వరకు ఉంటుందండి. చాలా మంచి ప్లేస్ అండి. ఆ టైంలో అయితే మీకు ఈ ఫాగ్ని కానీ గ్రీనరీ కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు అలా ప్లాన్ చేసుకొని 2 months ముందే ప్లాన్ చేసుకోండి. సో మీకు ఆల్రెడీ అమౌంట్స్ గురించి కూడా చెప్తూ ఉంటాం కాబట్టి మీకు డీటెయిల్గా ఎంత అవుతుంది బడ్జెట్ అనేది మీరు ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి రావచ్చండి. సో దీని తర్వాత కటికా కూడా మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ అవుట్ సైడ్ చూస్తున్నారుగా బొంగులో చికెన్ అని. సో చిన్న చిన్న హ్యాండ్ కట్స్. సో ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తున్నారండి. ఈ అమ్మాయి అంటే నన్నే చూస్తుంది మరి మేడం గారు. సో ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. గంట సింబల్ మర్చిపోద్దండోయ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రాజేష్.